ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జైన్ ఐమ్ బ్యాక్ వచ్చేసింది మన ఛానల్ అయితే డెఫినెట్గా నాకైతే నమ్మకం ఉండే నేను గ్రూప్లో కూడా పెట్టిన నేను నిన్న కూడా ఒక వీడియో షేర్ చేసినాను మన ఛానల్ డెఫినెట్లీ వస్తుంది అని చెప్పి స్పెషల్గా నేను థ్యాంక్స్ ఎవరికనంటే మన డీజే విజయనగరం తమ్ముడు నాకు స్పెషల్గా మెసేజ్ పెట్టి అడగడం జరిగింది. బన్నీ కూడా ఈశ్వర్ కూడా పెట్టిండు, మిగతా తమ్ముళ్ళు ఇంకో భరత్ అందరూ కూడా మురళి వీళ్ళందరూ గ్రూప్లో పెట్టినారు. వంశీ ఆ గ్రూప్లో పెట్టిన తర్వాత కొంతమంది ఏమో రియల్గా నాతో పాటు బాధపడ్డారు, కొంతమంది అయితే రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ అయినా కాకపోయినా అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ జైన్. నాకు ఎక్కడ బాధ అనిపించింది అని అంటే నేను ప్రతి ఒక్కరికి పర్సనల్గా రెస్పాండ్ అయినా, అంటే అది మనకు తెలిసిన చిన్న చితక ఏ విషయమైనా కానీ నా వైపు నుంచి సొల్యూషన్ తేవడానికి నేను ప్రయత్నించిన. ఒకవేళ నాకు తెలియకపోతే నేను వేరే దగ్గరికి ఇంకేదైనా ఫార్వర్డ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకొని మన వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కానీ మన వాళ్ళకి కనీసం చిన్న రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. నేను ఇంకో వీడియో షేర్ చేసిన, దాన్ని కూడా నేను పోస్ట్ చేస్తా. ఇది నేను ఫస్ట్గా మన వాళ్ళకు చెప్పాలన్న దాంతో హ్యాపీనెస్ కదా చెప్పుదామని చెప్పి నేను ఇది షూట్ చేస్తున్నా. అందరికీ మళ్ళీ థ్యాంక్స్ అగైన్, జై హింద్. ఇప్పటి నుంచి మళ్ళీ టచ్లో ఉందాం. థ్యాంక్స్ యూట్యూబ్. ఓకే, ఎందుకనంటే ఒక 2 days మాత్రం ఖచ్చితంగా ఏదో లేదన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. అంటే కంప్లీట్గా 6 months అయింది కదా మనకి, అంటే యూట్యూబ్తో ఎఫోర్టే భయ్య. అంటే ఈ మైల్ స్టోన్ అనేది ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ కావాలంటే ఏదైనా ఎఫోర్టే. పోయింది లేదని కానీ వస్తుందనే మాత్రం నమ్మకం ఉంది, ఎందుకంటే మనం ఎక్కడ రాంగ్ స్టెప్ చేయలేదు కాబట్టి. ఓకే, థ్యాంక్స్ యూట్యూబ్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ జై హింద్.